నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 19వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:24 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 తిథి పంచమి రాత్రి 12:36 వరకు తదుపరి షష్ఠి తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ రాత్రి 8:42 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి 1:17 నుంచి తెల్లవారుజామున 3:04 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:48 నుంచి తెల్లవారుజామున 5:36 వరకు అమృత ఘడియలు ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనబడుతోంది. చేసే ప్రయత్నాల్లో సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నది తప్ప ప్రత్యేకమైన ఫలితాలు గోచరించట్లేదు. మానసిక ఒత్తిడి కనబడుతోంది. కొంతమందికి చెడు స్నేహాలు చేసే అవకాశం కనబడుతోంది. దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారానికి అనుకూలంగా ఈ సమయం ఈ రోజు కనపట్టలేదు కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. మీకు చెప్పదగిన ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. తరువాత సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ కనబడుతోంది. ఆదాయం పెరిగే మార్గాలను చూస్తారు కానీ ఫలితాలు మాత్రం కనిపించదు. కొన్ని విషయాల్లో వ్యతిరేక ప్రభావాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు కాబట్టి పెట్టుబడుల దిశగా ఈ రోజు వెళ్ళకండి. కొంతమందికి వృత్తి ఉద్యోగాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణతో పాటు హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. మిత్రుల వద్ద నుంచి, సోదరుల వద్ద నుంచి శుభ వర్తమానాలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. ఆర్థికంగా లావాదేవీలు శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. దీంతో పాటుగా రాజకీయ, పారిశ్రామిక రంగాల వాళ్ళకి చాలా చక్కని అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వృధా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. అదనపు బాధ్యతలు, పనిలో ఒత్తిడి గోచరిస్తోంది. తప్పనిసరిగా మీరు ఆలయ దర్శనం, ఏదైనా ఒక ఆలయ దర్శనం చేసుకోండి. ప్రత్యేకించి కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం చేసుకోండి.